హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిదండి ప్రభుదినం. ఆరాధనకు వెళ్ళాలి కదా, మందిరాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించుకుందాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఈ దినమంతా దేవుని సన్నిధిలో గడుపుదాం, ఆయన మాటలు విందాం, ఆయనకు మన సంగతులన్నీ చెప్పుకుందాం. మందిరాలకు వెళ్ళకముందు ఒక చిన్న ధ్యానం, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. అనుదినము నీ యొద్ద కనిపెట్టుకొని నీ మాటలు వినటం, ఆదివారం దినమంతా నీ సన్నిధిలో గడపటం మాకెంత దీవెనకరమైందో గుర్తించుటకు, ఈ రోజంతా నీ సన్నిధిలో నీ ప్రేమను జుర్రుకొనుటకు, నీ శక్తిని పుంజుకొనుటకు, నీ సాక్షులుగా బ్రతుకున్నట్లు నీ కృపనొందుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. రాజుల చరిత్రలో వెళ్తున్నాం. ఇవాళ మనం అనుకోకుండానే చక్కగా హిజ్కియా రాజు గురించి మనం వరుసగా వస్తున్నాం. ఇవాళ హిజ్కియా రాజు గురించి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయంలో చూస్తున్నాం. నిన్నటి రాజు ఎంత భయంకరమైన హీన దశకు చెందాడో, ఎలా దేశాన్ని పాడు చేశాడో అని చూశాం. అతని కుమారుడైన హిజ్కియా రాజు అవ్వగానే ఇతడు తన తండ్రి లాగా ప్రవర్తించలా. తండ్రి పాడు చేసిన వాటిని, తండ్రి మూసేసిన దేవుని మందిరాన్ని తెరిపించాడు. 29వ అధ్యాయము. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి, ఫస్ట్ రాజు అవ్వగానే మొదటి సంవత్సరం మొదటి నెలలోనే మూయబడిన దేవుని మందిరాన్ని తెరిపించి బాగు చేయించాడు. యాజకులను రప్పించాడు, లేవీయులను రప్పించాడు. మందిరాన్ని ఆలయ క్రమాలను జరిగినట్లుగా ఏర్పాటు చేశాడు. గాయకుల్ని రప్పించాడు, దావీదు వాయిద్యాలు రప్పించాడు. దేవుని స్తుతి గానాలతో, ప్రార్థనలతో ఆరాధించడం మొదలుపెట్టారు దేశంలో. ఓ దుర్మార్గుడు కడుపున పుట్టిన వాడికి ఇంత ఆశ ఎలా వచ్చిందని అడిగితే అందుకే తల్లి పేరు రాశారంట ఇక్కడ. అతని తల్లి జకరయా కుమార్తె, ఆమె పేరు అబియా. జకరయా కుమార్తె, ఆమె భక్తి కలిగిన స్త్రీ. తండ్రి దుర్మార్గత కాక తల్లి భక్తి ఈ హిజ్కియాకు అబ్బింది. దేవుని గొప్పతనాన్ని గుర్తించగలిగాడు. ఒకరి జీవితంలో తల్లి ప్రభావం తండ్రి ప్రభావం కంటే ఎక్కువ ఉంటుందండి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకునని వాక్యం చెప్తుంది. మీ బిడ్డలను ఎలా పెంచుకుంటున్నారో చూసుకోండి. హిజ్కియా తల్లి చిన్న వయసులోనే దేవుని గొప్పతనాన్ని చెప్పింది కాబట్టి తను రాజు అయినప్పుడు లోక ఆశలకో, కక్ష తీర్చుకోవడానికో, వేరే వేరే విషయాలకో చోటు ఇవ్వకుండా మొదట దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని మందిరాన్ని బాగు చేశాడు. దేవుని మందిరాన్ని బాగు చేయించి, దేవుని మందిరానికి కావలసిన యాజకులందరినీ పిలిపించి వాళ్ళందరినీ హెచ్చరించే స్థాయికి, వాళ్ళందరినీ ఏర్పరచుకునే స్థాయికి అంత రిస్క్ తీసుకున్నాడు అనొచ్చు. నా పని రాజ్యం వెళ్ళటం కదా, దేవుని మందిరం పని నాది కాదు కదా అనుకోలేదు. దేవుడు నాకు అప్పగించిన ప్రజలను సరైన దారికి నడిపించాలంటే నా వల్ల కాదు, దేవుని వలనే అవుతుంది. ఆలయంలో ఆయన మాటల ద్వారానే, ఆయన వాక్యము ద్వారానే, ఆయన సన్నిధిలోనే ఒక వ్యక్తి దిద్దుకుంటాడు, దిద్దబడతాడు, మోల్డ్ అవుతాడు, చక్కగా మార్పు పొందుతాడు. నిజంగానండి, మనం కొట్టి తిట్టి ఏ మనిషిని మార్చలేమండి. దేవుని వాక్యాన్ని వారికి వినిపిస్తే, పరిశుద్ధాత్ముడు వారిని పట్టుకుంటే, ఎంత దుర్మార్గులైనా, ఎంత దుష్టులైనా, ఎంతగా దేవునిని మరచిన వారైనా, ఎంతగా దేవుని పట్ల ఏ ఆసక్తి లేని వారైనా పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతంగా మార్చబడతారు. దేవుని కృప
వారి మీద ఉంటుంది. క్రీస్తు రక్తం వారిని కడిగి శుద్ధులుగా చేస్తుంది. హిజ్కియా తన యవ్వన కాలంలోనే దేవునికి అప్పగించుకున్నాడు, దేవాలయం పనులు చేశాడు. అంతేకాదు దేవాలయాన్ని బాగు చేయించడమే కాదు, 30వ వచనంలో చూస్తే అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయెను. పెందల కడే లేచి ఎక్కడికి పోయాడండి? పెద్దలందరినీ పిలిపించుకొని, యాజకులు లేవీయులు మాత్రమే కాదు, భక్తి పాస్టర్లకు సేవకులకు మాత్రమే అనుకుంటున్నారు చాలామంది. దేశం వర్ధిల్లాలంటే దేశ నాయకులందరూ దేవుని దగ్గరకు రావాలి, నీతి న్యాయాలు ఎరగాలి. హిజ్కియా తన పెద్దలందరినూ రాజ్య సంబంధమైన వారిని కూడా వెంట పెట్టుకొని దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయంలో దావీదు పాటలు పాడించడానికి వాయిద్యాలన్నీ ఏర్పాటు చేశారు. మీరు అధ్యాయం చదవండి, అధ్యాయం పూర్తిగా మీకు అర్థమవుతుంది. యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకు అతడు ఈ లేవీయులను ఏర్పరచెను. దేవుని మందిరములో మొట్టమొదటిగా చాలా కాలం తర్వాత ఆ దుర్మార్గమైన రాజులు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడతాం, పాడు చేయటం, దోచుకోవటం జరిగింది. కానీ దేవుని మందిరాన్ని బాగు చేసి సమకూర్చి 28వ వచనం యెహోవా స్తుతి గానము ఆరంభమైంది. దేవునిని స్తుతించటం ప్రారంభించారండి. వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధించటం మొదలుపెట్టారు. ఆరాధన యొక్క ప్రాముఖ్యత తెలియక ఆదివారం కూడా ఇళ్లలో కూర్చునేవారలారా, మీ స్నేహితుల్ని, బంధువుల్ని పార్టీలకు పిలుస్తారు, ఫంక్షన్స్కి పిలుస్తారు. దేవుని మందిరానికి నడిపిస్తున్నారా? దేవుని సన్నిధికి నడిపిస్తున్నారా? మీ పిల్లల ఫంక్షన్లు అంటే మీరు పరిగెత్తుకుంటూ స్కూల్స్కి వెళ్తున్నారు, కానీ మీ పిల్లలను దేవుని మందిరానికి తీసుకొచ్చి వారికి విశ్వాసం నేర్పిస్తున్నారా? దేవుని యందు ఆరాధిస్తున్నారా? ఆదివారం మీరు ఇంటికి తాళం వేసి కుటుంబంగా దేవుని మందిరాలకు వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి మీలో? చెప్పండి లైవ్ చాట్లకు వచ్చి. ఇప్పుడు ఫస్ట్ సర్వీసు, సెకండ్ సర్వీసు, థర్డ్ సర్వీసు అని ఎందుకు పెడుతున్నారు అనుకున్నారు పాస్టర్లు? ప్రారంభంలో అది స్థలం చాలని మొలన పెట్టేవాళ్ళు. ఇప్పుడు స్థలం ఉన్నా కూడా అలాగే పెడుతున్నారు. ఎందుకంటే అందరికీ అన్ని సమయాలు, అందరికీ ఒకే సమయం కన్వీనియంట్గా లేదు కాబట్టి ఎవరికి అనుకూలమైన సమయంలో వాళ్ళు వచ్చి పోతారని ఇదేదో విజిటింగ్ ప్లేస్ లాగా ఫస్ట్ సర్వీస్కి వచ్చేవాళ్ళు వేరే ఆఫీస్కి పోతారు, సెకండ్ సర్వీస్కి వచ్చేవాళ్ళు నిద్రపోయి తిరిగి వస్తారు, ఫోర్త్ సర్వీస్కి వచ్చేవాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళి వస్తారు అన్నట్టు ఏందో మరి ఇదిలాగా ఉంది. దినమంతా ఒకే దేవుని మందిరంలో ఆరాధించుకుందాం, కుటుంబంగా ఆరాధిద్దాం. షిఫ్ట్ సిస్టంలో దేవుని మందిరానికి వెళ్తారు. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాడు, ఇద్దరు వస్తే పిల్లలు రారు. కాబట్టి ఎప్పుడూ సాతానికి మీ ఇంట్లో స్థలం ఉంటుంది అక్కడ చీకటికి. అంటే మీకు ఏక మనసు రాదు. అందుకే దేవుని వాక్యం ఒకే వాక్యాన్ని విన్నప్పుడు దుష్టుడికి అక్కడ మన హృదయాలలో చోటు ఉంటుంది. కుటుంబంగా దేవుని మందిరానికి వెళ్ళటం నేర్చుకోండి. ఇక్కడ హిజ్కియా మందిరాన్ని బాగు చేసే పని, యాజకులను రప్పించే పని, లేవీయులను రప్పించే పని, వాయిద్యాలు కొనే పని, వాయిద్యాలు వాయించే వారిని ఏర్పాటు చేసే పని, రాజ్యంలో ఉన్న పెద్దలందరినీ కూడా కూడబెట్టుకుని మందిరంకి వెళ్ళి అందరితో కలిసి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే దేవుని మందిరంలో అంతా వాళ్ళ నాయనేమో దోచుకుపోయి తీసుకెళ్ళి అన్నిలకి ఇస్తే, దేవుని మందిరంలో ఎప్పుడు సమృద్ధి ఉండాలని, దేవుని మందిరంలో కానుకలు అర్పణలు తీసుకురావాలని మనుషులకు ప్రేరేపణిచ్చాడు. వాళ్ళు యెహోవా మందిరములో 31వ అధ్యాయం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం ఈ 10వ వచనం చూడండి. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పుడు మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవాలని ఆజ్ఞాపించి వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపరిపడ్డ కానుకలను 10వ భాగములను ప్రతిష్టార్పణలను తేబడి లోపల వస్తువులు ఏంటండి ప్రజలు చెప్పారనయ్యా, మేము కానుకలు ఇవ్వడం మొదలుపెట్టాక మేము ఎంత తిన్నా సరే మిగిలిపోతుందా, ఇదిగో రాశులుగా మిగిలిపోయింది, ఏం చేసుకోం మేము, ఇదిగో దేవునికి ఇచ్చేస్తున్నామంటే అదంతా జాగ్రత్తగా మందిరంలో చేర్చి మళ్ళీ పాడు చేయకుండా, అపహరించబడకుండా వాటిని భద్రపరిచి దాన్ని ఎవరికి అప్పజెప్పాలో యాజకులకు విచారణకర్తలుగా
అప్పచెప్పాడు. ఏమి గొప్ప అండి, ఏం గొప్ప రాజు అండి. రాజు, దేశం అభివృద్ధి చెందింది, ప్రజలు సమృద్ధి కలిగి ఉన్నారు. ఈ లోపల శత్రువు వచ్చాడు. వాడు ఎప్పుడూ ఉంటాడు శత్రువు. మనకి శత్రువు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రిలాగా మనుషుల్ని ఆశ్రయించక, ఇతర రాజులను ఆశ్రయించక, డబ్బిచ్చి పంపించుకోక దేవునికి బరపెట్టు హిజ్కియా ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం 30వ అధ్యాయము 20వ వచనం చూడండి. యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగా కని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచును. హిజ్కియా జనుల కోసం ప్రార్థిస్తున్నాడు, శత్రువుల మీద జయం కోసం ప్రార్థిస్తున్నాడు. మనుషులను ఆశ్రయించలేదు, యెషయా ప్రవక్తను ఆశ్రయించి పిలిపించుకొని ఆయన సహాయంతో, ఆయన సలహాతో శత్రువుని ఎదిరించి జయించాడు. హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా పనిచేశాడు కాబట్టి అతడు అన్ని విషయాలలో వర్ధిల్లాడు. అరే ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎందుకండి కరువులు మనకి, ఎందుకు కష్టాలు, ఎందుకు లోటు? ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 32వ అధ్యాయం కూడా చూద్దాం. చూడండి 30వ వచనంలో హిజ్కియా గీహోను కాలువకు ఎగువన కట్టించిన దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తిప్పించను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. ఈరోజు దేవుడి వాగ్దానంగా మనకి మాటిస్తున్నాడు. ఇక్కడి నుంచి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవాలయానికి వెళ్ళి ఆరాధిస్తే, దేవునికి మొదటి స్థానం ఇస్తే, దేవుని సన్నిధిలో నీవు ఆనందిస్తే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే, దేవునిని ఆశ్రయిస్తే, దేవుడిచ్చిన ప్రేరేపణలకు లోబడి దైవ కార్యాలలో ఆసక్తి కలిగి ఉంటే ఈ వాగ్దానం నీ పట్ల, నా పట్ల కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏంటది? పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. నీవు అనుకున్నదంతా చక్కగా ముగించగలుగుతావు. నువ్వు పూనుకున్న ప్రతి ప్రయత్నంలో సఫలతను చూడగలుగుతావు, అభివృద్ధిని చూడగలుగుతావు. దయచేసి గమనించండి, దేవుడు మనకు సమృద్ధినిచ్చినప్పుడు, అభివృద్ధినిచ్చినప్పుడు, మనం చక్కగా దీవించబడుతున్నప్పుడు దేవుడు మనకు పరీక్ష పెడతాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు ఆయన వైద్యుల్ని ఆశ్రయించలేదు. తనకు వ్యక్తిగతంగా నీవు మరణిస్తున్నావు, ఇక బతకవని యెషయా వచ్చి చెప్పినప్పుడు ఆయన మీద కోపగించుకోలేదు. తన లోకరీతిగా ఏమీ ప్రయత్నం చేయలేదు. కానీ గోడవైపు ముఖం తిప్పుకొని, దేవా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేను యథార్థంగా నీ పట్ల ఎలా ప్రవర్తించాను, నీ మందిరాన్ని ఎలా ప్రేమించాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఎంత గొప్ప దేవుడు! నీ కన్నీళ్లు విడిచిట చూచాను, నీ ప్రార్థన నేను విన్నాను, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని దేవుడు అతనికి పొడిగించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసేవాడు. కానీ ఆ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినప్పుడు, ఆ రోగం తగ్గిపోయినప్పుడు తను ఎంతగానో నేను జీవిత దినములందే దేవుని మందిరంలో కూర్చొని సితారాతో ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని అన్నాడే కానీ కొద్ది రోజుల్లోనే మర్చిపోయాడు. దేశ విదేశాల్లో హిజ్కియా కీర్తికి వచ్చింది. కీర్తి తీసుకుంది అతని పేరు. అందరూ అన్ని శత్రురాజు అందరూ ఇక వీటితో సమాధానంగా ఉండాలని సమాధానంగా వచ్చి దూతలను పంపించి, మీకు ఎలా జరిగింది, ఈ మరణకరమైన రోగం ఎలా పోయిందని అడిగినప్పుడు, నా దేవుడైన యెహోవా వలనని చెప్పడానికి బదులు అతనికి ఉన్న ఆస్తిని, అతనికి ఇంట్లో ఉన్న వస్తువులు అవన్నీ చూపించి, నన్ను ఇంతగా నేను అభివృద్ధి పొందాను, ఇంతగా దీవించబడ్డాను, నాకు ఎంత గొప్ప ఉందో చూడన్నాడే కానీ దేవుడిని మహిమపరచలేదండి. యెషయా వచ్చి మళ్ళీ గద్దించాల్సి వచ్చింది. నువ్వేం చేశావు? దేవుడిచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరచు. నీలో మంచి ఉంటే అది దేవుడిచ్చింది, నీలో డబ్బు ఉంటే, అభివృద్ధి ఉంటే అది దేవుని వలన కలిగినది. నీవేదైనా సాధించగలిగావంటే అది ఆయన కృప వలన సాధించగలిగావు. దేవుని మహిమను దొంగిలిస్తే దేవుని కాపుదల పోగొట్టుకుంటామండి. చివరిలో తను చేసిన పొరపాటు వలన దేవుని కృప ఇంకా విస్తారంగా ఉంది. నీ కాలంలో జరగదు, కానీ నీ కుమారుని కాలంలో నీవు చూపించిన అన్ని శత్రువు వచ్చి దోసుకుపోతాడు అని చెప్పబడినట్లుగా జరిగింది. కానీ హిజ్కియా తన మట్టుకు తాను దీవించబడ్డాడు. కానీ తన 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 తరువాత తన కుమారుడికి దీవెనను మిగల్చలేకపోయాడు. మనం పిల్ల తరాలకు దీవెనకరంగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. మందిరాలకు వెళ్ళండి, ప్రభువుని ఆరాధించండి, ప్రభు చిత్తాన్ని ఎరగండి, ప్రభు రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి.
అప్పుడు మీరు చేయనంతా సఫలమవుతుంది. మీ అవసరతలన్నీ తీర్చబడతాయి. నీవు పూనుకున్న సర్వ ప్రయత్నములలో వృద్ధి పొందుతావు. వృద్ధి పొందిన తర్వాత మరింత విరిగిన హృదయంతో అంతం వరకు నమ్మకంగా ఉండటం మనకెంతో అవసరం. అట్టి కృపలను దేవుడు మనకి ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, హిజ్కియా జీవితంలో నాయన చిన్న వయసులో నుండి తల్లి యొక్క ప్రార్థన జీవితాన్ని, తల్లి విశ్వాసాన్ని కలిగి రాజైనప్పుడు లోకాన్ని కాక నీ నీతిని, రాజ్యాన్ని వెతికాడు. నీ మందిరాన్ని బాగు చేశాడు. నీ మందిరానికి పెద్దల కడే వెళ్ళి ప్రార్థన నేర్చుకున్నాడు, ఆరాధన చేశాడు. ఎలాగూ నిన్ను మహిమపరిచి నీకు ప్రథమ స్థానం ఇచ్చి అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. అలాగే ఈ రోజుల్లో నాయన మేమందరము ఇంతగా మమ్మల్ని నీ రక్తములో కడిగి శుద్ధులుగా చేసి మమ్మల్ని రాజులైన యాజక వంశములో చేర్చి నిన్ను బోల జీవించాలని ఆశించినప్పుడు నాయన మేము ఇంకా లోకాన్ని వెంబడించక, లోకాన్ని ప్రేమించక, లోకానుసారంగా జీవించక, ఎప్పటికప్పుడు దైవ చిత్తాన్ని అన్వేషిస్తూ దేవుని చిత్తములో ముందుకు సాగడానికి, ప్రతి విషయంలో నీకు నమ్మకస్తులమై ఉండటానికి, మరి ముఖ్యంగా ప్రతి ఆదివారము దేవుని మందిరంలోనికి వెళ్ళి పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నిన్ను ప్రేమించడానికి, ఆరాధించడానికి, విరిగి నలిగిన హృదయముతో, విశ్వాసముతో అంతవరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు జయమిస్తాడు. డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు లైవ్ చాట్లకు వచ్చి మీ పేరు, ఊరు కూడా టైప్ చేయండి. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. కలువరిస్తున్న టీవీ కార్యక్రమాలన్నిటినీ కొనసాగించినట్లుగా మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీ మందిరాలకు వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి. రోచితమైతే కల్వరి చర్చిలో, చెన్నైలో జరిగే ఆరాధనలు కూడా మీకు షేర్ చేస్తాం. మీ అనుకూలతను బట్టి మీరు మీ సమయం, ఆదివారం నాడు మిగిలిన సమయంలో ఆ ప్రసంగాలు కూడా విని ఆధ్యాత్మికంగా బలపడండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిరోజులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.